ముండోడు రాజు కంటే బలవంతుడు అంటారు. రాజే ముండోడైతే ఎట్లుంటుందో ఇప్పుడు అమెరికా గుర్తించింది. అందుకే దిగి వచ్చింది ఓ రకంగా. మన దగ్గర రష్యా నుంచి నువ్వు ఆయిల్ కొనకు 500% టారిఫ్లు ఎత్తాను, నువ్వు 1000% టారిఫ్లు వేసిన నేను మాత్రం రష్యా నుండి ఆయిల్ కొనడం మాననని తేల్చి చెప్పింది ప్రభుత్వం. ప్రైవేట్ సంస్థలు కొనకుండా ఆపుతావు, అది ఆపుకో, నువ్వు సంస్థల పరంగా ఉన్నటువంటి. బట్ నేను మాత్రం రష్యా నుండి ఆయిల్ కొంటానని చెప్పింది. ఎందుకు మీరు అట్లా కొంటున్నారంటే, తక్కువకి వస్తున్నాయి, నాకు $50 వస్తుంటే అక్కడ బ్యారెలు, నీ దగ్గర నుంచి $100 నేను ఎట్లా తీసుకుంటానని చెప్పింది. పోనీ అమెరికా తక్కువకు అమ్ముదామంటే దాని దగ్గర ఎక్కువ రేట్లతోనే ఉంది, కొనుక్కుంది. కాబట్టి ఇప్పుడు వెనిజులాలో లాక్కుంది కదా మధురో దగ్గర నుంచి. ఇప్పుడు వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల మీద ఆయిల్ నిల్వలకి వాస్తవంగా వెనిజులా ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతుంది అమెరికా. ఏమనంటే వెనిజులాలో ఆయిల్ని స్వాధీనం చేసుకుని మనం అమ్ముకుందాం రమ్మనమని చెప్పి తన దేశానికి సంబంధించిన ఆయిల్ కంపెనీలు పిలిచింది అమెరికా. ఎవడు రావట్లే, ఎందుకంటే రేపు పొద్దున అది అస్థిర ప్రభుత్వాలు. అస్థిరంగా ఉంటే కొట్టుకు చేస్తారు అక్కడ అసలే వెనిజులా అంటే మాఫియా శక్తులు ఉన్నాయి. పైగా ఇప్పుడు ఆయిల్ దవ్వుకుపోతూ ఉంటుంటే ఏ మాటలు చేసినా ఏ చచ్చినా బతికుంటే బలుసాగు తినొచ్చు, కానీ చచ్చిన తర్వాత ఏం సాధిస్తామన్నటువంటిది ఎవడూ రావట్లేదు. కాబట్టి వెనిజులాలో ఉన్నటువంటి బావుల్ని భారతదేశపు సంస్థలకు ఇస్తుందట అమెరికా. మనం తవ్వుకుని మనం తీసుకుంటూ తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు, తద్వారా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అన్నటువంటిది కొత్తగా అమెరికా ఆడుతున్నటువంటి నాటకం. మరి మోడీ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.